ఇప్పటి వరకు నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాను. 1996 ఇప్పటి వరకు మా ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఎంతో కృషి చేశాం. ఓటమే తెలియనటువంటి విధంగా మేము మా ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని గత ఎన్నికల్లో మొత్తం 50 డివిజన్లు, కార్పొరేషన్లో 50 డివిజన్లు ఎలక్షన్ జరిగితే అందులో ఒక డివిజన్ మా కోడలు ఉమాదేవి గారు కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని మంచి మెజారిటీలో ఇది మా గొప్పతనం కాదు. మా ప్రాంతంలో మా ప్రజలు ఆదరించడం వల్ల, వాళ్ళు నాకు సహకరించడం వల్ల ఇది సాధ్యమైందే కానీ ఏదో మేము గొప్ప బలము మా బలం చూసి ప్రజలు ఓటు చేసినందుకు మా మంచితనాన్ని చూసి మాకు మేలు జరుగుతుంది, ప్రజలకు వీళ్ళని ఎదుర్కొంటే అనేటువంటి భావనతో ఈరోజు ముఖ్యంగా తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ₹2 ఈ రోజు వరకు కొనసాగుతా ఉంది. ఈ విషయాన్ని చూడడానికి ఎవరికి ధైర్యం చాలా ఏ ప్రభుత్వాలు అంత మంచి స్కీమ్స్, ఎంత వస్త్రాలు అనేక రకాలుగా పేదవాళ్ళ కోసం గృహ నిర్మాణాన్ని స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా పేదల కోసం, అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత యువ నాయకుడు మా నాయకుడు లోకేష్ గారు ఈ యొక్క కార్యక్రమాలు ఎప్పటికప్పుడు సమీక్షించి పేదల కోసమే ప్రభుత్వం ఉంది అనే విధంగా నడుచుకునే దాంట్లో మనమేం గొప్పగా చెప్పాల్సిందే లేదు. వాళ్ళ శక్తియుక్తులంతా ఉపయోగపెట్టి ఎంతో వెనకబడిన రాష్ట్రాన్ని గాడిలో పెరిగినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి పరిస్థితుల్లో అధికారం వచ్చిన తర్వాత అక్కడక్కడ ఆకతాయి జాస్తిగా ఎందుకో వైసీపీ వాళ్ళని చూసి వైసీపీలో నుంచి వచ్చినటువంటి కొంతమంది ఒక ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి కడపను కొంచెం అలజడి చెలరేగుతా ఉంది. అటువంటి అన్నీ కూడా మనము ఎక్కడికక్కడ మీ పత్రికలు మేము అందరం కూడా సమైక్యంగా వాళ్ళను ఆ అలజడిని తగ్గించడానికి ప్రజల కోసం మనందరం కృషి చేయాల్సినటువంటి ఆవశ్యకత. మా సోదరులైన పత్రికా విలేకరులందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ, అన్నవాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మీ అందరినీ కలవడానికి కారణం, నేను 2014 నుంచి టీడీపీ కార్పొరేటర్గా 49వ డివిజన్ కార్పొరేటర్గా నేను పనిచేస్తున్నాను. దాదాపు 2 టర్ములు అంటే పూర్తిగా 12 సంవత్సరాలుగా నేను ఇక్కడ కార్పొరేటర్గా ఉంటున్నాను. అయితే ఇన్ని సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్లో మనం ఎన్నో ఇబ్బందులకు, ఎన్నో కష్టాలకు వచ్చి ఈరోజు ఒక కూటమి ప్రభుత్వంలో, మా తెలుగుదేశం ప్రభుత్వంలో, మా లోకేష్ అన్న గారి సారథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ రావడము, అలాగే మేము కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ రావడము చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. కాకపోతే ఈ మధ్యకాలంలో మరి 49వ డివిజన్లో, నా డివిజన్లో బిల్టోప్ సర్కిల్లో గత చాలా సంవత్సరాలుగా 20 సెంట్ల స్థలం, ఒక కార్నర్ బిట్టు నా పేరు మీద ఉంది. నా వివాహం అయిన తర్వాత మా మామగారు లక్ష్మీరెడ్డి గారు, మా భర్త గారు మన్మోహన్ రెడ్డి గారు నా పేరు మీద ఆ స్థలం అనేది పెట్టడము, రిజిస్టర్ అవ్వడము, అడంగల్తో సహా, ప్రూఫ్స్తో సహా అన్నీ కూడా మొత్తం మా దగ్గర వాటికి సంబంధించినవన్నీ కూడా వివరాలతో సహా మా దగ్గర ఉన్నాయి. ఆ స్థలం నాది. అలాగే ఆ స్థలాన్ని మేము కూడా ఈరోజు
లేదు, ఎవరైనా పెట్టుకుంటానంటే వాళ్ళకు మేము అన్ని ఏర్పాట్లు చేసి వాటిని రెంట్లకు కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు నా సైట్ పక్కన ఒక 2-3 సెంట్ల స్థలం ఉన్న ఒక వ్యక్తి వచ్చేసి నా 20 సెంట్ల స్థలాన్ని కబ్జా చేయడానికి ఈరోజు వెనకాడకుండా ముందుకు వస్తున్నారు అంటే ఒక తెలుగుదేశం మా కూటమి ప్రభుత్వంలో ఒక తెలుగుదేశం కార్పొరేటర్గా నేను ఒక ప్రజాస్వామికంగా ఉన్న అధికారంలో ఉన్న పార్టీలో ఒక తెలుగుదేశం కార్పొరేటర్గా నా డివిజన్లో నేనే స్థలాన్ని కాపాడుకోలేకపోతే సామాన్య ప్రజలు ఏ రకంగా ఎదుర్కోగలుగుతారు? వీళ్ళని ఇటువంటి దుష్ట శక్తులను సామాన్య ప్రజలు ఎలా ఎదుర్కోగలుగుతారు? ఇది నాకు చాలా ఆవేదనగా ఉందన్న. ఎందుకంటే మా గవర్నమెంట్లో నా డివిజన్లో ఎప్పుడు ఇటువంటి సమస్య రాలేదు. వచ్చిన వారికి అండగా నా కుటుంబం నేను మరి ముందుకుండి ఇన్ని సంవత్సరాల్లో మేము పోరాటం చేసి ప్రతి ఒక్క పౌరుడికి న్యాయం జరిగేలాగా చేయబట్టే ఈరోజు అలంకాన్పల్లె లక్ష్మీరెడ్డి గారి కుటుంబం అన్న గౌరవనీయులు అలాగే ఒక టీడీపీ కార్పొరేటర్ ఉమా కంటేనే న్యాయానికి ప్రతిరూపంగా నా ప్రజలు నన్ను ఆదరించినారు. ఇన్ని ఏళ్లలో ఇటువంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదు. అటువంటిది ఈరోజు మా స్థలంకే వచ్చేసి నా సైటు నా పేరు మీద రిజిస్టర్ అయ్యి మా మామగారి పరంపర నుంచి మాకు వచ్చిన స్థలాన్ని ఈరోజు కబ్జా చేయడానికి ముందుకు వస్తున్నారు అంటే మనము ఏ పరిస్థితిలో ఉన్నాము, ఎటువంటి స్థితిలో మనం ఈరోజు మన ప్రభుత్వం మనకి జరుగుతుంది అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది. ఒక కార్పొరేటర్కే అక్షరాల ఈడ న్యాయం జరగని పక్షంలో ఒక కార్పొరేటర్కే ఈరోజు దిక్కు లేకుండా మరి ఎంతోమంది శక్తులు వచ్చి మా మీదే మరి విరుచుపడేలాగా నా స్థలమే కబ్జా చేసే పరిస్థితుల్లో ఉంటే మరి సామాన్య ప్రజలు పరిస్థితి ఏంటి అని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. దీనిని మెయిన్గా ప్రతి ఒక్క మా నాయకులు అందరూ దృష్టికి నేను తీసుకెళ్తాను. అలాగే న్యాయ పోరాటం చేసి నా స్థలాన్ని నేను ఎలా తీసుకోవాలో నాకు కూడా తెలుసు. ఇటువంటి వారిని ఎంతమంది ఎవరేం చేసినా కూడా మేమైతే భయపడేది లేదు. నా కుటుంబం కానీ మేము కానీ పక్కా ఆధారాలతో సహా నా పేరు మీద ఉన్న స్థలాన్ని నేను ఎలా దక్కించుకోవాలో నాకు కూడా తెలుసు.